ఫ్రెండ్స్ ఇదేంటంటే దొండకాయ అనమాట. దొండకాయ పచ్చడికి ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే ఆయిల్లో దీన్ని మనం మగ్గించాలన్నమాట, కుక్ చేయాలన్నమాట. దీంతో పాటు పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఫ్రెండ్స్. ఈ దొండకాయలతో పాటు దొండకాయలు ఏంటంటే 20 కాయలు అనమాట. ఈ ఒక 10 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ పచ్చిమిరకాయలు ఈ చిన్న సైజు కాబట్టి ఫ్రెండ్స్ ఘాటు ఎక్కువ ఉంటాయి. కట్ చేసి పెట్టేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ అయిపోయింది అనమాట. కట్టేస్తాం అంటే పచ్చడి నూరాను కదా, ఇదంతా కూడా ఇందుట్లో వేసుకోవాలి మా ఫ్రెండ్స్. ఇది దీంట్లో వేసాను కదా, ఇందుట్లో ఏంటంటే జీలకర్ర ఎక్కువ వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందుట్లో సాల్ట్ కూడా వేస్తా కొంచెం. చూడండి మిక్సీ పట్టేస్తా. ఇది ఇలా అయిందనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇంకోసారి రుబ్బుకోవాలి, మిక్సీ పట్టాలి. ఇది ఇలా అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తీసేసి ఒక గిన్నెలో పెడతారు ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట దొండకాయ పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.